రైతులకు సమగ్రంగా సేవలు అందించేందుకు గాను ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ను ఖమ్మం నగరంలోనే 3 టౌన్లో ఏర్పాటు చేస్తున్నట్లు ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతరావు, వైస్ చైర్మన్ రమేష్ అన్నారు. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక చొరవతో సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో ఖమ్మంలో ఇంటిగ్రేటెడ్ వ్యవసాయ మార్కెట్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. 155 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం జరుగుతున్న ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ నిర్మాణానికి తుమ్మల విశేషంగా కృషి చేశారన్నారు. ఇంత పెద్ద మార్కెట్ మా హయాంలో నిర్మాణం జరగడం మా అదృష్టమని వారన్నారు. దీనికి సంబంధించిన వారు కెరటం న్యూస్ తో మాట్లాడుతూ మంత్రి తుమ్మల మాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రైతులకు మరింతగా మేలు చేస్తామని వారన్నారు. నమస్తే, వెల్కమ్ టు కెరటం న్యూస్. ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ నిర్మాణంలో ఖమ్మం జిల్లా ముందడుగు వేసింది. అభివృద్ధి ప్రదాత, రాజకీయ దురంధరుడు, రాజకీయాల్లో మచ్చలేని నాయకుడుగా ఉన్నటువంటి ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రదాతగా పేరున్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం నియోజకవర్గంలో ఒక చారిత్రక మార్కెట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దీనికి సంబంధించి పనులు కూడా చాలా వేగంగా కొనసాగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఖమ్మం మార్కెట్ని ఆసియా ఖండంలో రెండో అతిపెద్ద మార్కెట్గా, ఒక మోడల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్గా ఏ విధంగా చేయబోతున్నారు, అసలు ఏ విధంగా మార్కెట్ రూపాంతరం మారనుంది, ఎంతమంది రైతులకి ఇది సేవలు ఇంకా మరింతగా విస్తరించనుంది అనేటువంటి కీలకమైన అంశాలకు సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకు ఇదే మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతరావు గారు, అట్లాగే వైస్ చైర్మన్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. ముందుగా చైర్మన్ గారితో మాట్లాడదాం. నమస్తే చైర్మన్ గారు. నమస్తే అండి. మీకు శుభాకాంక్షలు. మీ హయాంలో మంత్రి గారు మీకు మంచి ఒక బృహత్తరమైన మార్కెట్కి శ్రీకారం చుట్టారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ముఖ్యంగా రైతు సోదరులకి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇది ఒక వరము కానుక అనుకోవాలా. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన నీళ్లు నిధులు నియామకాల్లో భాగంగా మనకు వచ్చినటువంటి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని గతంలో ఎన్నడూ లేని విధంగా ఖమ్మం మార్కెట్కి దాదాపు 155.39 కోట్ల రూపాయలతోటి ఆధునీకరణ పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. దీనికి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవ మన రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, టెక్స్టైల్స్ అండ్ హ్యాండ్లూమ్ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారి యొక్క కృషితోటి ఈ మార్కెట్ నిర్మాణం అనేది జరుగుతూ ఉంది. గతంలో 1937లో ఈ మార్కెట్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా తదనంతరం రూపాంతరం చెందుకుంటూ 54కు వచ్చే వరకల్లా 1954లో ఈ మార్కెట్ కొంత తుది రూపంలో నడుస్తూ ఉంది. ఇది గతంలో రైతుల దగ్గర నుంచి వచ్చేటువంటి మిర్చి కానీ, అపరాలు కానీ, పత్తి కానీ వీటన్నిటిని కూడా ఆనాడు ఉన్నటువంటి అవసరాల నిమిత్తం ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఒక 80,000 బస్తాలు వచ్చేటువంటి కెపాసిటీ తోటి ఆనాడు ఉన్నటువంటి పాలకులు ముందు చూపుతోటి ఏర్పాటు చేశారు. కానీ రాను రాను వ్యవసాయం పెరుగుతుంది, అదేవిధంగా ఆధునిక వ్యవసాయ పద్ధతులు వచ్చినాయి, అదేవిధంగా విస్తీర్ణంతో పాటు మనకి పంట కూడా విపరీతంగా పెరగటం జరుగుతూ ఉంది. దీన్నన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రైతుకి మార్కెట్కి ఏదైనా కానీ, మిర్చి కానీ, పత్తి కానీ ఏదైనా వస్తువు తీసుకొస్తే ఇక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బంది పడకుండా ఉండాలన్నటువంటి తలంపుతోటి గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు, వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ మార్కెట్ని ఆధునీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి 155 కోట్లు తీసుకొచ్చి ఈ పనుల్ని శరవేగంగా జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా మన మార్కెట్ ఇప్పుడు కట్టేది 18.30 ఎకరాల్లో ఉంటుంది. ఈ మార్కెట్ని 7 షెడ్ల రూపంలో కట్టడం జరుగుతూ ఉంది. 1 నుంచి 5 చాలా విశాలవంతమైన, అంటే 90 అడుగుల వెడల్పుతోటి 400 అడుగుల పొడవుతోటి ఒక్కొక్క షెడ్ నిర్మాణం అవుతూ ఉంది. అట్లా 5 షెడ్లు అయితే 6వ షెడ్ వచ్చేసి సేమ్ కింద అంతే 40x90 తోటి అయింది. అదే 90x400 తోటి అయింది. దానిపైన ఇంకొక స్లాబ్ వేసి దాంట్లో రైతులకు కావాల్సినటువంటి విశ్రాంతి గదులు, అదేవిధంగా హమాలీలు మరియు ఇక్కడ ఉన్నటువంటి సంఘాలన్నిటికీ సంబంధించినటువంటి వాళ్ళకు కావాల్సినటువంటి విశ్రాంతి గదులు, రైతులకు గదులు, అదేవిధంగా ఒక పిహెచ్సిని ముఖ్యంగా రైతు సోదరులను దృష్టిలో పెట్టుకొని ఇక్కడికి వచ్చినటువంటి రైతు ఏ విధమైనటువంటి ఇబ్బంది పడకుండా ఉండాలని పిహెచ్సి హెల్త్ సెంటర్ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఇప్పుడు పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అదేవిధంగా మంత్రి గారు ముందు చూపుతోటి
ఏ విధమైన ఇబ్బందులు రాకుండా ఉండాలన్నటువంటి సంకల్పంతో మాకు ఈ మార్కెట్ని పునర్నిర్మాణం కోసం మాకు ఈ బాధ్యతలు అప్పచెప్పారు. అదేవిధంగా ఈ మార్కెట్ చైర్మన్గా నాకు అవకాశం కల్పించినటువంటి గౌరవ మంత్రివర్యులు రైతు బాంధవుడైనటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారికి నేను నా జీవితాంతం రుణపడి ఉంటా అని తెలియజేసుకుంటా ఉన్నాను. వాస్తవంగా అభివృద్ధి అంటేనే తుమ్మల అంటేనే అభివృద్ధి. ఎందుకంటే నలుగురు ముఖ్యమంత్రుల దగ్గర చేసినప్పటికీ ఇంత అపవాదు కూడా ఎదుర్కొని ఒకే ఒక్క నాయకుడు, రాజకీయ దురంధరుడు తుమ్మల నాగేశ్వరరావు. అంత మంచి నాయకుడికి చాలా మంది ఇదే మార్కెట్కి, అంటే తెలంగాణ రాష్ట్రంలో రెండో అతిపెద్ద మార్కెట్గా ఉన్నది ప్రస్తుతం ఈ మార్కెట్. దీన్ని ఆసియా ఖండం స్థాయిలో తీసుకొని పోవడంలో ఆయన చాలా విశేషం కృషి చేస్తున్నారు. చెప్పడమే కాదు, నిధులు కూడా చాలా వేగంగా మంజూరు కావడం, పని కావడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ రైతులకి ఇంకా ఏవే సౌకర్యాలు, తాగునీటి కానండి, ఏమైనా అనారోగ్యం ఉన్నప్పుడు హాస్పిటల్ లాంటి ఇంకా అలాంటి ఇంకేమన్నా మంత్రి గారు సిఫారసు చేశారా? ఇంకేముంది దీంట్లో? ముఖ్యంగా ఈ కొత్త మార్కెట్లో మొత్తం టోటల్గా మినరల్ వాటర్ ఇచ్చేటువంటి కార్యక్రమం ఉంటుంది. 4 ప్లాంట్లు కూడా దీంట్లో ఏర్పాటు చేసేటువంటి సిస్టమ్ ఉంది. అదేవిధంగా రైతు సరుకు తెచ్చిన కాడ నుంచి సరుకు అమ్ముకొని ఇంటికి వెళ్ళే వరకు కూడా ఏ విధమైన లోటుపాట్లు లేకుండా వాళ్ళకి విశ్రాంతి భవనం కానీ, ఎందుకంటే రైతు నైట్ 11, 12 సరుకు తీసుకొని వస్తాడు. నైటు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ బస్తాల మీదనో లేకపోతే ఆ షెడ్లోనో పండుకోవాలంటే ఆ దోమలు అవన్నీ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే ఉంది. అటువంటి వాతావరణం లేకుండా మనకి ఫ్యూచర్లో వాళ్ళు దాదాపు ఒక 400-500 మంది పండుకునే విధంగా కూడా విశ్రాంతి గదులు కూడా వస్తాయి. అది కూడా 90 అడుగుల వెడల్పుతోటి 400 అడుగుల పొడవుతోటి వస్తుంది కాబట్టి దాంట్లో చాలా విశ్రాంతి గదులు వస్తాయి. రైతు శ్రేయస్సు, రైతు సంక్షేమం కోసమే ఈ మార్కెట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మీరు అన్నట్టు అభివృద్ధి అంటే తుమ్మల గారు అంటే అభివృద్ధి అన్నది ఇవాళ జిల్లాలో నలుమూలలు ఉన్న, ఎందుకంటే చర్ల వాజేడు వెంకటాపురం నుంచి పాలేరు వరకు కానీ, గార్ల బయ్యారం నుంచి ఎర్రుపాలెం వరకు కానీ ఎక్కడ చూసినా కానీ అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళ రూపంలో అభివృద్ధి చేసినటువంటి రోడ్లు వేసిన, త్రాగునీటి వసతి కల్పించిన, స్కూల్స్ కట్టిన, ఇటువంటి మన మౌలిక వసతులు అన్నిటిని కూడా ఏర్పాట్లో తుమ్మల గారి కృషి ఖమ్మంలో ప్రతి ఒక్క పౌరుడికి కూడా తెలుసు. అటువంటి వ్యక్తి తన జీవితంలో ఏనాడు కూడా ఇంతవరకు కూడా ఒక్క మచ్చ కూడా లేదు. అటువంటి నాయకుడు మనందరికీ ఉండటం మన ఖమ్మం జిల్లా ప్రజల యొక్క అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది సబ్ కమిటీ ఏకముందే డిజైన్ చేయబడింది. కాళేశ్వరం ప్రాజెక్టుకి ఈ సబ్ కమిటీకి లేదని కూడా వివరణ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మేడిగడ్డ ప్రాజెక్టు కూడా ఈ సబ్ కమిటీ కంటే ముందరనే ఈ ప్రపోజల్స్ అన్నిటిని కూడా యాక్సెప్ట్ చేశారు. నేను వచ్చిన తర్వాత ఇవన్నీ ఏం చేయలేదు. ఈ సబ్ కమిటీ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, ఆనాడు తెలంగాణలో ఆన్గోయింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి యొక్క స్టేటస్ కోసం వేశారు తప్ప ఈ కాళేశ్వరం కానీ మేడిగడ్డ కానీ మిగిలిన వాటి గురించి వేయలేదని వివరణే కాకుండా నా అంతటా నేను కూడా కమిషన్ ముందుకు పోయి చెప్తానని చెప్పిన ఏకైక దమ్ముల నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే ఒక తుమ్మల గారే. ఎందుకంటే జనరల్గా ఎవరన్నా అభియోగం వేసినప్పుడు తప్పించుకోవడానికి చెప్పేటువంటి వ్యక్తుల్లా కాకుండా సారే దాన్ని సుమోటోగా నేనే దీన్ని తీసుకొని వెళ్ళి నేను కాళేశ్వరం కమిషన్ ఎదుట చెప్తా అని చెప్పారు. అదే కాకుండా జనరల్గా సబ్ కమిటీ ఏ మీటింగ్ అయినా కానీ దానికి నోట్ చేస్తారు. ఆ సబ్ కమిటీ అన్నదాన్ని దాంట్లో ఈ ప్రస్తావనే రాలేదని తెలియజేసి ఉన్న వాస్తవాన్ని ప్రజలకు తెలియజేసి అదేవిధంగా బీజేపీ వాళ్ళు కానీ ఈటెల రాజేందర్ గారు చెప్పిన దాన్ని హరీష్ రావు గారు ఈటెల రాజేందర్ గారు కరెక్ట్ చెప్పారని, అంటే ఇంటర్నల్గా వాళ్ళు ఏదో ఒక దురుద్దేశంతో ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఒక అభియోగం వేయాలన్నటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది. దాన్ని తుమ్మల గారు తీవ్రంగా ఖండించి ప్రజల ఎదుట సబ్ కమిటీ యొక్క ప్రస్తావన గురించి తెలియజేయడం అనేది తుమ్మల గారి యొక్క నైతిక విలువలకు నిదర్శనం అని నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకోటి చైర్మన్ గారు, ఇప్పుడు ఇంత పెద్ద మోడల్ మార్కెట్ దాదాపు 153 కోట్ల రూపాయల నిధులతో చేసింది. ఎంత బస్తాల కెపాసిటీ ఉండబోతుంది? కోల్డ్ స్టోరేజ్ కెపాసిటీ ఎంత? మార్కెట్ యార్డ్ కెపాసిటీ ఎంత ఉండబోతుంది? గతంలో 80,000 బస్తాల వరకు దీంట్లో కెపాసిటీ ఉండేది. ఇప్పుడు 2 లక్షల బస్తాల పైన 2 నుంచి 250 లోపు బస్తాలు వచ్చినా కానీ ఏ విధమైనటువంటి ఆటంకం జరగకుండా ఉండాలన్నటువంటి తలంపుతోటి ఈ మార్కెట్ని చేయటం జరుగుతూ ఉంది.
అదేవిధంగా ఈ మార్కెట్ పునర్నిర్మాణం అనేది సార్ కూడా 1 ఇయరే టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పుడు ప్రధానమైనటువంటి కింద వర్క్ మొత్తం కూడా అంటే సిమెంట్ వర్క్ మొత్తం కూడా అయిపోవటానికి దగ్గరకు వస్తుంది. కోల్డ్ స్టోరేజ్ కూడా దాదాపు 1,00,000 బస్తాల కెపాసిటీ తోటి కోల్డ్ స్టోరేజ్ని నిర్మించడం జరుగుతూ ఉంది. ఇందులో కోల్డ్ స్టోరేజ్ని మన మార్కెట్లో పెట్టడం దేనికంటే ఇప్పుడు రైతులందరూ కూడా బయటకు వెళితే బయట పరిస్థితులు వేరు, ఇక్కడది వేరు. ఒక్కొక్కసారి వ్యాపార రీత్యా కానీ ఏదైనా కానీ రైతుకి అవకాశం దొరకదు అన్న ఆలోచనతో ఆ విధంగా ఉండకూడదని రైతు తెచ్చినటువంటి ప్రతి బస్తాను కూడా అవకాశం మేరకు ధర తక్కువతో పాటు మెయింటెనెన్స్ వరకే ధరతో పాటు రైతులందరికీ కూడా అవకాశం కల్పించాలన్నటువంటి ఆశయంతో కోల్డ్ స్టోరేజ్ని 1,00,000 బస్తాల కెపాసిటీ తోటి మన మార్కెట్ ప్రాంగణంలో నిర్మాణం చేపట్టడం జరుగుతూ ఉంది. దేశానికి అన్నం పెట్టే అన్నదాతకి ఆసియా ఖండంలోని 2వ అతిపెద్ద మార్కెట్ని నిర్మించడం అనేది ఒక తుమ్మల గారికి సాధ్యమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతుల పక్షపాతి, పేద ప్రజల పక్షపాతిగా పనిచేస్తూ ఉంది. కాబట్టి తన హయాంలో మంత్రి గారు ఏరి కోరి ఇంత పెద్ద మార్కెట్ని తీసుకురావడం తన యొక్క జీవితాంతం గుర్తుంచుకుంటే ఒక బృహత్తరమైన కార్యక్రమం అని చెప్పి చైర్మన్ ఎర్రగొండల హనుమంతరావు గారు తెలియజేస్తున్నారు. ఇదే కార్యక్రమానికి సంబంధించి మార్కెట్ వైస్ చైర్మన్ గారు కూడా మనతో పనున్న వారిని కూడా ఆయన కూడా తుమ్మల గారి అనుచరులుగా ఆయన ఉన్నటువంటి ఆయన ఎంతో మంది పోటీ పడ్డప్పటికీ వైస్ చైర్మన్ హోదాలో ఆయన నియామకం అయ్యారు. చాలా మంత్రి గారి కోరిక మేరకు ఇద్దరు కూడా జోడు గుర్రాల్లాగా ఇద్దరు కలిసి పనిచేస్తూ మార్కెట్ని ప్రగతి బాటలో నడిపిస్తున్నారు. దీనికి సంబంధించి చెప్పండి రమేష్ గారు, అసలు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఒకప్పుడు మార్కెట్లో ఎక్కువ బస్తాలు వచ్చినప్పుడు ఇది మొత్తం కూడా స్తంభించిపోయేది రవాణా. ఆసియా ఖండంలో 2వ అతిపెద్ద మార్కెట్గా మీ ఇద్దరు హయాంలో ఏర్పాటు కావడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? రైతులకి నమస్కారం అండి. ఈరోజు ఖమ్మం మార్కెట్ 1930లో స్థాపించబడినది. ఆ టైంలో 40-50 బస్తా కెపాసిటీ మందం తయారు చేయడం జరిగింది. ఈరోజు మంత్రి గారు ఇదే ఖమ్మం కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా నిలబడుతూ ఇక్కడ ఖమ్మం మార్కెట్లో ఒక మీటింగ్ సభ పెట్టడం జరిగింది. ఆ సభలో మీ ఖమ్మం మార్కెట్ని నేను పెద్ద ఇంటిగ్రేటెడ్ మార్కెట్ చేస్తానని చెప్పి ఆ రోజే మంత్రి గారు సభాముఖంగా 3 టౌన్ ప్రజల సమక్షంలో చెప్పడం జరిగింది. అదే మాట ప్రకారం గవర్నమెంట్ రాగానే సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి వారి దయతోని మా ఖమ్మం మార్కెట్కి ఇంటిగ్రేటెడ్ మార్కెట్గా 155 కోట్లు 0.3 శాంక్షన్ చేయడం జరిగింది. ఈ రోజు ఇప్పుడు చేసేది మళ్ళీ ఒక భావితరాలు 40-50 సంవత్సరాలకు సరిపడా అట్లా ఉపయోగం ఉండేటట్టు 2 లక్షల కెపాసిటీ ఉండేటట్టు ఈ రోజు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం జరుగుతుంది. ఈ రోజు 3 టౌన్ ప్రజలు ఎప్పుడు మంత్రి గారు రుణపడి ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ మార్కెట్ తీసేస్తారు, ఇక్కడ నుంచి మద్రపల్లి మార్కెట్ పోయింది, కొంతమంది రమణాపాలెం పోయిందని చెప్పడం జరిగింది. అదే 3 టౌన్ ప్రజలకు మంత్రి గారు మాట ఇవ్వటం, అదే ప్రకారంగా ఈ రోజు ఇక్కడ ఖమ్మం మార్కెట్ ని పునర్నిర్మాణం జరుగుతుంది. ఇప్పుడు షెడ్ టు షెడ్ 7 షెడ్లు వస్తున్నాయి 18 ఎకరాల్లో. దాంట్లో షెడ్ మధ్యలో 40 ఫీట్ల రోడ్డు వెడల్పుతోని 8 గేట్లతోని ఈ రోజు ఖమ్మం మార్కెట్ పునర్నిర్మాణం జరుగుతుంది. ఇంత పెద్ద మార్కెట్లో ఎప్పుడు అందుబాటులో రాబోతుంది? మంత్రి గారి నుంచి మీకు ఎలాంటి సూచనలు వస్తున్నాయి? మీకు ఇంకెలా పర్యవేక్షణ చేస్తున్నారు దీన్ని? ఈ మార్కెట్ మే 10వ తారీఖు 18 ఏళ్ల వ్యవధిలో ఈ కాంట్రాక్టర్ 18 ఏళ్ళలో ఇస్తానని చెప్పడం జరిగింది. మంత్రి గారు కూడా శరవేగంతో పూర్తి చేయాలి. రైతులకు రేపు జనవరి నుంచి సరుకు వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ముందు లోపల స్ట్రక్చర్ పూర్తి చేయండి అని చెప్పి మంత్రి గారు ఎప్పటికప్పటికి 2-3 రోజులకు ఒకసారి మా కమిటీ మా చైర్మన్ గారు కానీ మమ్మల్ని కానీ ఎప్పటికప్పుడు ఫోన్ చేసి మమ్మల్ని కూడా ఉత్సాహపరుస్తూ ముందుకు తీసుకెళ్తూ వాళ్ళ దగ్గర ఉండి మీరు కూడా బాధ్యరహితంగా మీకు మేము పదవులు ఇచ్చాము, దానికి దగ్గర మీరు పనిచేయాలి, ఎక్కడ కూడా నాణ్యత కోల్పోవద్దు, మార్కెట్ స్పీడ్ గా పని చేయండి అని చెప్పి మంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటివరకు మీరు వాస్తవంగా రాజకీయంగా ఉన్నప్పటికీ వేరే రంగంలో ఉన్నారు. వాస్తవంగా ఇప్పుడు మంత్రి గారి యొక్క సూచనతోటి మీరు రైతులకు సేవ చేసే అవకాశం వచ్చింది, ఎలా ఫీల్ అవుతున్నారు? నాకు చాలా సంతోషం అండి. ఎందుకంటే ఈ రోజు ఈ మార్కెట్ మా చైర్మన్ గారు మా ఆయంలో ఎప్పుడో 1930లో ఆ రోజు వాళ్ళ పేర్లు పెట్టారు. ఈ రోజు మా పేర్లు ఉంటున్నాయంటే మంత్రి గారికి జీవితాంతం రుణపడతాము. ఇది మంత్రి గారు మేము మర్చిపోయేగా మా గాడ్ కోసం అండి. ఎందుకంటే ఈ రోజు ఈ మార్కెట్ మా చైర్మన్ గారు మా ఆయంలో ఎప్పుడో 1930లో ఆ రోజు వాళ్ళ పేర్లు పెట్టారు. ఈ రోజు మా పేర్లు ఉంటున్నాయంటే మంత్రి గారికి జీవితాంతం రుణపడతాము. ఇది మంత్రి గారు మేము మర్చిపోయేగా మా గాడ్ ఫాదర్ అంటాడు, దేవుళ్ళు అంటాడు. రైతు సోదరులకు నమస్కారము. నా పేరు అబ్దుల్ అలీము, నేను జిల్లా మార్కెటింగ్ అధికారి. అదేవిధంగా ఈరోజు కేటము 4 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా
శుభాకాంక్షలు తెలుపుతూ, మరియు మార్కెటింగ్ శాఖ ద్వారా ఈసారి గౌరవ మంత్రి వర్యులు చొరవతో మిర్చి మార్కెట్ పునర్నిర్మాణము అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. 155 కోట్లతో ఆధునిక పద్ధతులతో రైతులకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడానికి గౌరవ మంత్రి వర్యులు చొరవతో మనం ఏర్పాటు చేస్తున్నాం. ఇది అందరూ చిల్లి రైతులకు మరియు అన్ని అందరు రైతులకు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ, మన కేటమ్ న్యూస్ ద్వారా ఇటు రైతులకు ఇటు ప్రజలకు అందరికీ మంచి మంచి న్యూస్, లేటెస్ట్ న్యూస్ చేసి దానికి కేటమ్ న్యూస్ చాలా ఉపయోగకరం ఉందని తెలుస్తూ నమస్కారం అండి. కాబట్టి మార్కెట్ తరలిపోతుంది రఘునాథపాలెం వైపు అని చెప్పి ఆందోళన చెందిన ఇదే ప్రాంత ప్రజల్లో ఆనందం వ్యక్తం చేసేలాగా, హర్షం వ్యక్తం చేసేలాగా అభివృద్ధి ప్రదాత తుమ్మల నాగేశ్వర గారు ఖచ్చితంగా ఈ 3 టౌన్ ప్రాంతంతో పాటు ఈ యొక్క మార్కెట్ పరిధిలో నుండి ఖమ్మం, రఘునాథపాలెం, చింతకాని మండలాల ప్రజలకి ఎంతో ఉపయోగపడేలాగా చరిత్రలో నిలిచిపోయేటువంటి ఒక అద్భుతమైనటువంటి బృహత్తరమైనటువంటి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం చేయడం మా అందరికీ చాలా సంతోషం అని చెప్పి చైర్మన్ గారు, వైస్ చైర్మన్ తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఈశ్వర్తో వనం నాగయ్య, కెరటం న్యూస్, ఖమ్మం.